Hello people, welcome back to my channel Common Sense Education. So MSET classes loni rose man 4th class. So already manam 3rd class lo manam species concept నేర్చుకున్నాం and branches of zoology and ఆ species concept and branches of zoology లో ప్రీవియస్ పేపర్స్ లో ఉన్న MCQs కూడా ప్రాక్టీస్ చేసాం అండ్ డైవర్సిటీ ఆఫ్ లివింగ్ వరల్డ్ లో నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి బయోడైవర్సిటీ. సో ఫస్ట్ వీ హ్యావ్ టు నో వాట్ ఈస్ దిస్ బయోడైవర్సిటీ. సో మనకి ఈ ఎర్త్ లో కానీ మనకి ఉన్న ఈ వరల్డ్ లో కానీ అబ్జర్వ్ చేసినట్టయితే మనం స్పీషీస్ నంబర్ ఆఫ్ స్పీషీస్ అనేది చాలా డిఫరెన్స్ గా ఉంటాయి. జీనస్ అనేది ఒకటే కానీ స్పీషీస్ నంబర్ అనేది డిఫరెన్స్ గా అబ్జర్వ్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫిషెస్, బీటిల్స్, బటర్ఫ్లైస్. సో వీటన్నిటికీ జీనస్ ఒకటే ఉన్న ఈ స్పీషీస్ వేరియేషన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో బయోడైవర్సిటీ అంటే ఏంటంటే ఈ బయోలాజికల్ ఆర్గనైజేషన్ లో లెవెల్లో ఉన్న వేరియేషన్ ని బయోడైవర్సిటీ అంటారు. సో ఈ బయోడైవర్సిటీ అనేది ఒక్కొక్క ప్లేస్ లో ఒక్కొక్క డిఫరెంట్ గా ఉంటుంది. సో ఎందుకు ఈ బయోడైవర్సిటీ డిఫరెంట్ గా ఉందో చూద్దాం. సో ఇందులో మనకి ఫస్ట్ బయోడైవర్సిటీలో తెలుసుకోవాల్సిన టాపిక్స్ గ్రేటర్ బయోడైవర్సిటీ ఇన్ ట్రాపిక్స్ అండ్ థ్రెట్స్ టు బయోడైవర్సిటీ. సో ఎందుకు ఈ ట్రాపికల్ రీజియన్ లోని బయోడైవర్సిటీ అని ఎక్కువ ఉందో చూద్దాం. సో ఇప్పుడు మనం అబ్జర్వ్ చేసినట్టయితే మన గ్లోబ్ ని ఇక్కడ మనం డిఫరెంట్ జోన్స్ అనేది చూస్తాం. ట్రాపికల్ రీజియన్, సబ్ ట్రాపికల్, టెంపరేట్. ఓకే, సో ట్రాపికల్, సబ్ ట్రాపికల్, టెంపరేట్. సో ఎందుకు ఈ ట్రాపికల్ రీజియన్ లోని బయోడైవర్సిటీ అనేది ఎక్కువగా అబ్జర్వ్ చేస్తున్నారు అని తెలుసుకోవడానికి ఇక్కడ ఏంటంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 3 రీజన్స్ ఉన్నాయి ఎందుకు ఈ ట్రాపికల్ రీజియన్ లో ఎక్కువ బయోడైవర్సిటీ ఉందని చెప్పడానికి 3 రీజన్స్ ఉన్నాయి. సో ట్రాపికల్ లాటిట్యూడ్స్ హ్యావ్ లాంగ్ ఇవల్యూషనరీ టైం. సో మనకి ఎర్త్ కి ఇంత ఏజ్ ఉంది, ఇన్ని బిలియన్ ఇయర్స్ ఏజ్ అని చెప్తూ ఉంటాం. సో ఈ ఎర్త్ అనేది ఫామ్ అయినప్పుడే మనం స్టార్టింగ్ ఇన్ ఆర్గానిజమ్స్ అనే ఫామ్ అయిన మనం చెప్పుకోలేము. ఎందుకంటే ఇట్ టేక్స్ టైం. ఇవల్యూషన్ అనేది టేక్స్ టైం, మోర్ టైం. ఓకే, సో ఇక్కడ మనకి లాటిట్యూడ్ ట్రాపికల్ రీజన్ చూసినప్పుడు ఈ ట్రాపికల్ రీజన్ లో బయోడైవర్సిటీ ఇంప్రూవ్ అవ్వడానికి లేకపోతే బయోడైవర్సిటీ అనేది ఇంక్రీజ్ అవ్వడానికి ఈ ట్రాపికల్ రీజన్ కి ఇవల్యూషనరీ టైం అనేది ఎక్కువ దొరికింది. సో ఎందుకంటే ఇది నియర్ టు ద ఈక్వేటర్. సో ఈక్వేటర్ కి మధ్యన ఉండడం, ఈక్వేటర్ కి దగ్గరలో ఉండడం వల్ల సో అన్డిస్టర్బ్డ్ ప్లేస్, ఆ ట్రాపికల్ రీజన్ అనేది డిస్టర్బ్ అవ్వలేదు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ రీజన్ చూసినా ఇక్కడ చూసినా సరే డిస్టర్బెన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ గ్యాల్సినేషన్ అని. సో ఆ గ్యాల్సినేషన్ ప్రాసెస్ అవ్వడం వల్ల ఇక్కడ మనం ఇవల్యూషనరీ టైం అనేది ఎక్కువ దొరకదు. సో ఇక్కడ ఈక్వేటర్ కి దగ్గరగా ఉండడం వల్ల ఇవల్యూషనరీ టైం అనేది దానికి ఎక్కువ దొరికింది. సో ఇదొక రీజన్. ట్రాపికల్ లాటిట్యూడ్స్ హ్యావ్ లాంగ్ ఇవల్యూషనరీ టైం అండ్ ట్రాపికల్ క్లైమేట్స్ ఆర్ రిలేటివ్లీ మోర్ కాన్స్టెంట్. సో ఇక్కడ చెప్పుకున్నట్టుగానే ఈ ట్రాపికల్ రీజన్స్ అనేవి ఈక్వేటర్ కి దగ్గరగా ఉండడం వల్ల కాన్స్టెంట్ రీజన్ అండ్ వీ కెన్ ప్రెడిక్ట్ ద క్లైమేట్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు గూగుల్లో చూస్తుంటాం, గూగుల్ వెదర్ లోని. సో రేపు ఇట్ మైట్ రైన్ టుమారో, రేపు వర్షం పడొచ్చు, లేకపోతే కూలర్ దెన్ టుడే అండ్ హాటర్ దెన్ టుడే అని చెప్తుంటారు. అంటే క్లైమేట్ ని ప్రిడిక్ట్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ క్లైమేట్ అనేది కాన్స్టెంట్ గా ఉండడం వల్ల వీ కెన్ ప్రొడక్ట్. సో అది కూడా ఒక రీజన్ అవ్వచ్చు. ఈ కాన్స్టెంట్ వెదర్ అనేది ఉండడం వల్ల కూడా బయోడైవర్సిటీ అనేది గ్రేటర్ అంటే ఎక్కువగా ఉంది. అండ్ రిసోర్సెస్. సో ఇక్కడ మనకి ఈ టెంపరేట్ రీజన్ లో రిసోర్సెస్ కూడా ఎక్కువ ఉన్నాయి. లైక్ సోలార్ ఎనర్జీ అని, వాటర్ అని, లైక్ పాండ్స్, లేక్స్, సోలార్ ఎనర్జీ. సో ఇలాంటి సోలార్ ఎనర్జీ, వాటర్. సో ఈ రిసోర్సెస్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల కూడా ఈ ట్రాపికల్ రీజియన్స్ లోని మనం ఎక్కువ బయోడైవర్సిటీ చూస్తాం. సో ఈ టాపిక్ నుంచి మనకి ఎసెషన్ రీజన్ టైప్ క్వశ్చన్స్ అనేది రావచ్చు. సో ఇదొక టాపిక్. నెక్స్ట్ థ్రెట్స్ టు బయోడైవర్సిటీ. సో బయోడైవర్సిటీ ఆల్రెడీ ఎక్కువగా ఉంది, బట్ ఆ బయోడైవర్సిటీ అనేది కాన్స్టెంట్ గా మెయింటైన్ అవుతూ వస్తుందా? సో ఈ ఇవల్యూషనరీ ప్రాసెస్ లోని హ్యూమన్ బీయింగ్స్ నీడ్స్ అనేది ఇంక్రీజ్ అవడం వల్ల ఈ బయోడైవర్సిటీ అనేది డిక్రీజ్ అవుతూ వస్తుందని ఈజీగా చెప్పొచ్చు. సో హ్యూమన్స్ వల్ల ఏమేమి థ్రెట్స్ ఉన్నాయి బయోడైవర్సిటీకి అంటే హ్యాబిటేట్ లాస్ అండ్ ఫ్రాగ్మెంటేషన్, ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్, ఇన్వాజన్ ఆఫ్ alien species and co-extinction. So what is this habitat loss and fragmentation? So habitat ఏ ప్లేస్ లో అయితే మనం ఉంటున్నామో ఆ ప్లేస్ ని హ్యాబిటేట్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ యానిమల్ ఫిషెస్ తీసుకున్నాము అంటే ఫిషెస్ అనేది వాటర్ లో ఉంటాయి. దాట్ హ్యాబిటేట్ అనేది ఏంటి? ఫిషెస్ కి aquatic habitat, హ్యూమన్స్ కి terrestrial habitat and
బర్డ్స్ వచ్చేసరికి ఏరియల్ మోడ్ ఆఫ్ లైఫ్, అంటే అది ఎక్కువగా మనం ఎయిర్ లో చూస్తూ ఉంటాం. సో అది హ్యాబిటేట్, మనం ఏ ప్లేస్ లో ఉంటామో దాన్ని హ్యాబిటేట్ అని అంటారు. అండ్ ఫ్రాగ్మెంటేషన్. సో హ్యాబిటేట్ లాస్ అనేది ఎలా బయోడైవర్సిటీ లాస్ కి కారణం? సో దీనికి రీజన్స్ వచ్చేసి డిఫారెస్టేషన్. సో డిఫారెస్టేషన్. సో ఫస్ట్ రీజన్ వచ్చేసి డిఫారెస్టేషన్. సో ఫర్ ఎగ్జాంపుల్ ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్. సో ఈ ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్ అనేది స్టార్టింగ్ లో 14%, ఇట్ కవర్స్ 14% ఆఫ్ ది ఎర్త్ సర్ఫేస్. సో బట్ అలా ఆ డిఫారెస్టేషన్ రీజన్ వల్ల సో ఇప్పుడు ఆ ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్ ప్లేస్ అనేది ఓన్లీ 4%, ఎందుకంటే ఆ డిఫారెస్టేషన్ వల్ల దాని యొక్క స్పేస్ అనేది తగ్గిపోతూ వస్తుంది. సో ఈ డిఫారెస్టేషన్ కూడా ఒక రీజన్ హ్యాబిటేట్ లాస్ కి. అండ్ ఇంకో రీజన్ వచ్చేసి కన్వర్షన్ ఆఫ్ ఫారెస్ట్ ఇంటూ అగ్రికల్చర్ ల్యాండ్. సో ఇది కూడా ఫర్ ఎగ్జాంపుల్, మెయిన్ ఎగ్జాంపుల్ అమెజాన్ రెయిన్ ఫారెస్ట్. సో ఈ అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ కూడా మనకు తెలిసిందే, ఇది ట్రాపికల్ రీజన్ లో ఉంటుంది. సో ఈ అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ అనేది నియర్లీ ఇట్ రిలీజెస్ 20% ఆఫ్ ది ఆక్సిజన్ ఆన్ ది ఎర్త్. సో ఎర్త్ లోని ఈ 20% ఆక్సిజన్ అనేది రిలీజ్ చేస్తూ ఉంటుంది. బట్ ఇక్కడ ఏమవుతుంది, అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ ని అగ్రికల్చర్ ల్యాండ్స్ కింద కన్వర్ట్ చేస్తున్నారు, సోయాబీన్స్ ని కల్టివేట్ చేయడానికి, దానికోసం అని. సో ఇది కూడా ఒక బయోడైవర్సిటీ, న్యాచురల్ బయోడైవర్సిటీ హ్యాబిటేట్ లాస్ కి ఇది ఒక రీజన్. అండ్ ఇంకో రీజన్ వచ్చేసి పొల్యూషన్. సో పొల్యూషన్ కూడా ఒక రీజన్. సో ఇవి 3 రీజన్ హ్యాబిటేట్ లాస్ కి. అండ్ ఇంకొకటి ఫ్రాగ్మెంటేషన్. సో మనం బర్డ్స్ లోని, మ్యామల్స్ లోని ఎక్కువగా చూస్తాం మైగ్రేషన్. సో బర్డ్స్ అనేది ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి మైగ్రేట్ అవుతుంటాయి, రిప్రొడక్టివ్ యాక్టివిటీస్ కానీ ఫుడ్ కోసం అని కానీ మైగ్రేట్ అవుతూ ఉంటాయి. సో ఇక్కడ మైగ్రేట్ అవడం వల్ల అన్ని బర్డ్స్ లేకపోతే అన్ని మ్యామల్స్ అగైన్ మళ్ళీ వాళ్ళ ప్లేస్ కి వెళ్తున్నాయా? ఒకవేళ వెళ్ళకపోతే ఏమవుతుంది? సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక పాపులేషన్ తీసుకున్నాం అనుకోండి, ఒక గ్రూప్ ఆఫ్ పాపులేషన్ తీసుకున్నాం ఒక ప్లేస్ లోని. సో దీంట్లోనే ఒక 100% పాపులేషన్ అనేది ఉంది. సో ఆ 100% పాపులేషన్ నుంచి ఒక 40 or 50% పాపులేషన్ అనేది మైగ్రేట్ లేకపోతే ఐసోలేట్ అయ్యాయి అనుకోండి. సో మనం ఇక్కడ ఈ బయోడైవర్సిటీ లేకపోతే ఈ ఈకోసిస్టమ్ లో మనం డిస్టర్బెన్సెస్ చూస్తాం, ఎందుకంటే ఫుడ్ చైన్స్ డిస్టర్బ్ అవుతాయి, మెయిన్ ఫుడ్ చైన్ అనేది డిస్టర్బ్ అవుతుంది. సో ఇది కూడా బయోడైవర్సిటీకి లాస్ అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్ అంటే ఏంటి? సో ఏదైనా మనకు ఒక రిసోర్స్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 60% రిసోర్స్ ఉంది, బట్ 100% పాపులేషన్ అనేది ఉంది. సో ఈ 100% పాపులేషన్ 60% రిసోర్స్ మీద డిపెండ్ అవుతే ఏమవుతుంది? ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్. సో నీడ్స్ అనేవి టర్న్స్ ఇంటూ గ్రీడ్స్. సో మనకు కావాల్సిన దానికంటే ఎక్కువ కావాలని ఆశించడం వల్ల ఈ బయోడైవర్సిటీ లాస్ ని మనం చూడొచ్చు. ఓకే, సో ఇది ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్. సో ఎగ్జాంపుల్ స్టెల్లాస్ సీ కౌ. సో స్టెల్లాస్ సీ కౌ కానీ, ఫిషెస్ కానీ, సో మెనీ మోర్ నంబర్ ఆఫ్ ఫిషెస్ కూడా ఎక్స్టెండ్ అయిపోతున్నాయి, కమర్షియల్ ఫిషెస్ అనేది. ఎందుకంటే ఎక్కువగా మనం తీసేసుకోవడం వల్ల హ్యూమన్స్ అనేది పాపులేషన్ రేట్ ఇంక్రీజ్ అవుతుండడం వల్ల రిసోర్సెస్ అనేది డిక్రీజ్ అవుతున్నాయి. సో ఈ స్టెల్లార్ సీకో ఇది చాలా ఇంపార్టెంట్ మనకి ఎగ్జామ్, ఎందుకంటే ఎసెషన్ రీజన్ టైప్ లో అడగచ్చు, ఎగ్జాంపుల్స్ కింద అడగచ్చు. సో ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి. సో స్టెల్లార్ సీకో అనేది ఎక్స్టింక్ట్ అయిపోతుంది రీసెంట్ ఇయర్ లో. అండ్ ఫిషెస్ కూడా మెనీ కమర్షియల్ ఫిషెస్ ఆర్ ఎక్స్టింక్టెడ్. సో దిస్ ఈస్ ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్. అండ్ ఇన్వాషన్ ఆఫ్ ఏలియన్ స్పీషీస్. సో ఇన్వాషన్ అంటే ఏంటంటే మనం ఏదైనా ఒక కొత్త స్పీషీస్ అంటే ఇక్కడ అది ఎండమిక్ కాదు, సో వేరే ప్లేస్ నుండి ఏదైనా స్పీషీస్ తెచ్చి ఇక్కడ వేరే ప్లేస్ లోని ఇంట్రడ్యూస్ చేయడం వల్ల కాంపిటీషన్ అనేది పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పాండ్ ఉంది అనుకోండి, ఏదైనా ఒక పాండ్ తీసుకున్నాం అనుకోండి. సో ఇక్కడ కొన్ని నంబర్ ఆఫ్ స్పీషీస్ అనేవి ఉన్నాయి. సో బట్ ఏదైనా వేరే ప్లేస్ నుండి ఒక కొత్త స్పీషీస్ ని ఇంట్రడ్యూస్ చేస్తే ఇక్కడ ఈ స్పీషీస్ మధ్య కాంపిటీషన్ అనేది ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇంట్రడ్యూస్ చేసిన స్పీషీస్ అనేది సుపీరియర్ అయితే ఇక్కడున్న యానిమల్స్ లేకపోతే ఇక్కడున్న స్పీషీస్ అన్నిటిని తినేస్తుంది. సో అప్పుడు ఏం చూస్తాం, ఈ న్యాచురల్ గా ఎండమిక్ గా ఉన్న స్పీషీస్ అనేది ఎక్స్టింక్ట్ అయిపోతాయి. ఓకే, ఎక్స్టింక్ట్ అయిపోతాయి. ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ నైల్ పర్చ్. సో నెయిల్ పర్చ్ ఆఫ్రికాలోని నెయిల్ పర్చ్ అనే ఒక దాన్ని ఇంట్రడ్యూస్ చేశాడు. అది ఇంట్రడ్యూస్ చేయడం వల్ల అక్కడ ఎండమిక్ గా ఉన్న
స్పీషీస్ అనేవి ఎక్స్టింక్ట్ అయిపోతూ వచ్చాయి. సో ఇది ఒక ఎగ్జాంపుల్. అండ్ లాస్ట్ వన్ కో ఎక్స్టెన్షన్. సో ఇది మనకి బాగా తెలిసిందే ప్లాంట్ పాలినేటర్ రిలేషన్. సో ప్లాంట్ పాలినేటర్ రిలేషన్స్ లోని కో ఎక్స్టెన్షన్ చూస్తూ ఉంటాము. సో జనరలీ బీస్ అనేది ప్లాంట్స్ మీద హనీ కోసం హనీ ఫీడ్ చేస్తూ ఉంటాయి అండ్ రిటర్న్ గా అక్కడ ఉన్న పాలినేటర్స్ ని లేకపోతే పాలిన్ గ్రెయిన్స్ ని ఈ బీస్ అనేవి వేరే ప్లాంట్స్ కి ట్రాన్స్ఫర్ చేస్తుంటాయి. సో ఇది ఒక మ్యూచువల్ రిలేషన్. సో మ్యూచువల్ రిలేషన్ లోని ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా బీ అనేది ఎక్స్టింక్ట్ అయిపోయింది అనుకోండి. సో దానికి రిటర్న్ గా ఈ ప్లాంట్స్ లో కూడా పాలినేషన్ అనేది జరగదు, డైరెక్ట్ గా ప్లాంట్ కూడా ఎక్స్టింక్ట్ అయిపోతూ ఉంటుంది. సో అది కూడా ఒక బయోడైవర్సిటీ లాస్. సో ఇది మెయిన్ 4 రీజన్స్: habitat loss, over exploitation, invasion of alien species and co-extinction. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఎగ్జాంపుల్స్ గుర్తుపెట్టుకోవాలి అండ్ ఈ 3 రీజన్స్ గుర్తుపెట్టుకోండి. అసర్షన్ రీజన్ టైప్ క్వశ్చన్స్ వస్తాయి. ఇప్పుడు నెక్స్ట్ మనం ఒక ఫ్యూ ఈ 2 టాపిక్స్ నుంచి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ లో క్వశ్చన్స్ చూద్దాం. So assertion region type: the tropical Amazon rainforest in America has the greater biodiversity on the earth and reason the tropical latitudes have long evolutionary time. So ఇందాకనే మనం biodiversity 3 reasons చూసాం ఎందుకు గ్రేటర్ అని. ఆ ట్రాపికల్ రీజన్ లో ఉండడం వల్ల మోర్ ఇవల్యూషనరీ టైం ఉంది. సో ఇక్కడ రీజన్ అనేది కరెక్ట్. సో రీజన్ ఈస్ కరెక్ట్. మోర్ ఇవల్యూషనరీ టైం ఉండడం వల్ల ఇక్కడ అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ లో గ్రేటర్ బయోడైవర్సిటీ ఉంది. సో ఇక్కడ మనం ఆప్షన్స్ చూసినట్టయితే 4 ఆప్షన్స్. బోత్ ఏ అండ్ ఆర్ కరెక్ట్ అండ్ ఆర్ ఇస్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ అండ్ బోత్ ఏ అండ్ ఆర్ కరెక్ట్ బట్ ఆర్ ఇస్ నాట్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ అండ్ ఏ ఇస్ కరెక్ట్ బట్ ఆర్ ఇస్ నాట్ కరెక్ట్. ఏ ఇస్ కరెక్ట్, ఏ ఇస్ నాట్ కరెక్ట్ బట్ ఆర్ ఇస్ ద కరెక్ట్. సో ఇక్కడ 4 రీజన్స్ లో మనకి అసెషన్ కరెక్టే అండ్ రీజన్ కూడా కరెక్టే. సో మోర్ ఇవల్యూషనరీ టైం ఉండడం వల్లే కదా గ్రేటర్ బయోడైవర్సిటీ ఉంది. సో ఇక్కడ మన కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. సో ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఎందుకంటే రీజన్ ఇస్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ ది అసెషన్. సో నెక్స్ట్ క్వశ్చన్స్ చూద్దాం. Stella sea cows are extinct in recent years and reason over exploitation by the human beings. సో ఇది కూడా డైరెక్ట్ క్వశ్చన్, టెక్స్ట్ బుక్ నుంచి డైరెక్ట్ క్వశ్చన్ ఇది. సో ఇందాక మనం థ్రెట్స్ టు ద బయోడైవర్సిటీ చూసాం కదా, అందులో ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్ డైరెక్ట్ క్వశ్చన్. సో ఈజీగా మీరు ఆన్సర్ చేసేస్తారు. అండ్ స్టెల్లా సీ కౌ ఆర్ ఎక్స్టింక్ట్ ఇన్ ద రీసెంట్ ఇయర్స్. ఇక్కడ ఈ అసెషన్ అనేది కరెక్టే. స్టెల్లా సీ కౌ అనేది ఎక్స్టింక్ట్ అయిపోయింది అండ్ రీజన్ ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్ బై ద హ్యూమన్ బీయింగ్స్. సో రెండు కరెక్టే అండ్ ఆర్ ఇస్ ఆల్సో రీజన్ ఈస్ ఆల్సో కరెక్ట్ ఫర్ ది అసెషన్. ఇక్కడ కూడా కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి option 1. So both A and R correct and R is the correct explanation of the A. So Amazon rainforest is known as lungs of forest and lungs of our planet and lungs of plants and lungs of Mars. So Amazon rainforest ఏమంటారు ఆల్రెడీ మనం చెప్పుకున్నట్టు it releases 20% of the oxygen. సో మనం ఇప్పుడు నాట్ ఓన్లీ ఫారెస్ట్ ఒక్కదానికి కాదు మొత్తం ఎర్త్ అని చెప్పుకున్నాం. సో నాట్ లంగ్స్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ లంగ్స్ ఆఫ్ అవర్ ప్లానెట్, లంగ్స్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ లంగ్స్ ఆఫ్ మార్స్. సో టోటల్ ఎర్త్ కాబట్టి లంగ్స్ ఆఫ్ అవర్ ప్లానెట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. సో అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ ఈస్ నోన్ యాజ్ లంగ్స్ ఆఫ్ అవర్ ప్లానెట్. And according to the most biologists, the single greatest threat to the global biodiversity is. సో ఏంటి ఒక సింగిల్ థ్రెట్ అనేది బయోడైవర్సిటీ లాస్ కి మెయిన్ రీజన్. సో ఇక్కడ 4 ఆప్షన్స్: ఇన్సఫిషియన్స్, రీసైక్లింగ్ ప్రోగ్రామ్స్ ఫర్ ద నాన్ రెన్యూవబుల్ రిసోర్సెస్, గ్లోబల్ క్లైమేట్ చేంజ్ రిజల్టింగ్ ఫ్రమ్ అ వెరైటీ ఆఫ్ హ్యూమన్ యాక్టివిటీస్ అండ్ స్ట్రాటోస్ఫియర్ ఓజోన్ డిప్లీషన్ అండ్ ఆల్టర్నేషన్ ఆర్ డిస్ట్రక్షన్ ఆఫ్ ది ఫిజికల్ హ్యాబిటేట్. సో ఈ 4 రీజన్స్ లోని మెయిన్ ఇంపార్టెంట్ థ్రెట్ ఏంటి అంటే ఆప్షన్ 4 ఆల్టర్నేషన్ ఆర్ డిస్ట్రక్షన్ ఆఫ్ ది ఫిజికల్ హ్యాబిటేట్. సో ఒక ఫిజికల్ హ్యాబిటేట్ అనేది లాస్ అవ్వడం వల్ల ఈకోసిస్టమ్ డిస్టర్బ్ అవుతుంది అండ్ అక్కడ ఉన్న బయోడైవర్సిటీ కూడా లాస్ అవ్వచ్చు. సో ఇందాక మనం థ్రెట్స్ లోని తెలుసుకున్నట్టే. సో ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇవి బయోడైవర్సిటీ థ్రెట్స్ అండ్ బయోడైవర్సిటీ మెయిన్ గ్రేటర్ బయోడైవర్సిటీ టాపిక్స్ లోని ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ క్వశ్చన్స్. సో అండ్ దిస్ ఈస్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో. సో ఈ టాపిక్ అనేది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో ఈ వీడియోస్ కనుక మీకు యూస్ఫుల్ గా ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఎవరైతే ఎంసెట్ ప్రిపేర్ అవుతారో వాళ్ళకి కూడా షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.